నామమునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున మనమందరం కూడా దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలోనికి వచ్చాం. ఆయన శరీరంలోనికి మనం ప్రవేశించాం. మరి దినాన ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ అనగా రొట్టెలోను ద్రాక్షరసంలోనూ మనం పాలు పంపులు పొందబోచు ఉన్నాం. బలలో చెయ్యి వేయబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు అనగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా భయముతోను భక్తితోను ఆరాధన భావముతోను మరి దీంట్లో పాలు పంపులు పొందాలని దేవుని వాక్యము ద్వారా మళ్ళీ నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. బలలో పాల్గొనడానికి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక రొట్టె ఒక ద్రాక్షరసం అన్నట్టుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది రొట్టెనో ద్రాక్షరసము కాదు. రొట్టె ఆయన శరీరముగాను ద్రాక్షరసము ఆయన రక్తముగాను ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తూ దీనిని చేయనప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయన చెబుతూ వస్తూ ఉన్నాడు. బలలో చేయి వేయాలంటే మనలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకొని పరిశోధించుకొని తెలుసుకొని నేను కరెక్ట్గా ఉన్ననా లేదా, బలలో పాల్గొనే యోగ్యత నాలో ఉన్నదా లేదా, ఆ పవిత్రత పరిశుద్ధత నీతి నిజంగా నేను యోగ్యుడనా కాదా యోగ్యురాలనా కాదా పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి వారి మీదనే ఉన్నదన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా నేను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. ఆయన శరీరంలో తాకాలన్నా ఆయన శరీరంలో ముట్టుకోవాలన్నా ఆయన శరీరం మన చేతిలోనికి వచ్చినప్పుడు మనలో వణుకు పుట్టాలి, భయము పుట్టాలి. నిర్లక్ష్యంగా అలక్ష్యంగా అయోగ్యముగా ఎవరు కూడా పాల్గొనకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు అనంటే అలా ఎవరైనా పాల్గొంటే మీలో అనారోగ్యమును అస్వస్థతలను బలహీనతలను రోగాలను వ్యాధులను అనేకులు నిద్రించుచూ ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది రకరకాలుగా మనం చూస్తాం. ఆత్మీయంగా చనిపోవటం అనగా దేవునికి దూరం అవ్వటం, దేవుడు అంటే లెక్కలేనితనం రావటం, లేకపోతే మొండిగా మూర్ఖంగా ప్రవర్తించటం, శరీరానుసారమైన వ్యాధులు రోగాలు బలహీనతలు మనము వాటిని సంక్రమించటం, అవి మనకు రావటం, వాటిని మనం గుర్తించకుండా టాబ్లెట్స్ వేసుకుంటూ ఇంజెక్షన్స్ తీసుకుంటూ మెడిసిన్ తీసుకుంటూ బాగా వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వాక్యం ఆ రీతిగా సెలవించట్లేదు. ఏమని సెలవిస్తుందనంటే అయోగ్యముగా మీరు దీంట్లో పాలు పంపులు పొందటం వల్ల ఈ అనారోగ్యము అస్వస్థతలు వ్యాధులు రోగాలు బలహీనతలు నొప్పులు ఆత్మీయంగా చచ్చిపోవటాలు జరుగుతున్నాయి అని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఆయన ఒక్కసారి ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోనండి అని చెప్పాడు కదండి. నన్ను జ్ఞాపకం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆయన గొల్గొతా కొండ పైన కపాలము అనబడే స్థలములో ఆయనను సిలువ వేయబడినటువంటిదిగా ఆయనని జ్ఞాపకం చేసుకోమని, రెండవదిగా మనము ఆలోచించే చెడు ఆలోచనలు చెడు తలపులకు బదులుగా ఆయన పైన ముళ్ళ కిరీటము పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆలోచించకూడని ఆలోచనలు మనము తలంచకూడని తలంపులు మనలో ఏలుబడి చేస్తూ మనము దేవునికి దూరమై దేవునికి అయిష్టంగా దేవునికి వ్యతిరేకముగా దేవునికి దూరముగా అయ్యి ఈ లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉన్నటువంటి జీవితాలు కలిగినటువంటి వారమై మనం ఉంటూ ఉన్నాం.
ఇక మూడవదిగా మనం చూసినప్పుడు మన చూపులో, మన వినికిడిలో, మన మాటలో, మన క్రియలలో కూడా దేవునికి అయిష్టమైన క్రియలు, కార్యాలు ఎన్నో మనము ఇలా చేస్తూ వస్తూ ఉన్నాం. అవి మనము ఎంత మాత్రం కూడా నిజంగా చెప్పాలంటే రోజుకి మనం ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తామో మనకే తెలియదు. లోకంలో ఉన్న ప్రతి మనుషుడు అబద్ధాలు, ఒకరిని మోసం చేయటం, ఒకరిని లోకానుసారంగా చెడగొట్టడం. మనం ఈ చేతులు ఆయన ఏం జ్ఞాపకం చేసుకోమనంటే నడినెత్తి నుంచి మొదలుకొని అరికాలు వరకు ఆయన గాయం లేకుండా ఉండేదాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏ ఒక్క పార్ట్లో, ఏ ఒక్క స్థలంలో కూడా గాయం లేనివాడిగా ఆయన లేడు. శరీరం అంతా గాయాల పాలైనట్టుగా చూస్తూ ఉన్నా. నువ్వు పట్టుకోకూడనివి, ముట్టుకోకూడనివి, చెయ్యకూడనివి ఇలా చేతులతో ఎన్ని చేశావో దానికి నీకు బదులుగా ఆయన మేకులు కొట్టబడ్డాడు. నీ కాళ్ళు, నువ్వు వెళ్ళకూడని స్థలాలు ఎన్ని వెళ్ళావో, ఎన్ని పాపంతో కూడుకున్నటువంటి స్థలాలకు నువ్వు వెళ్ళినావో, వెళ్ళకూడని స్థలాలకు ఎన్ని నువ్వు వెళ్ళావో, ఆ కాళ్ళకు ఆయన నీకు బదులుగా ఆయన మేకులు కొట్టబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. నీ హృదయంలో ఆలోచనలు, వాక్యం అంటుంది, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. అలాంటి ఆలోచనలు ఇంకా వింతైన, వికృతమైన, భయంకరమైన, పాపముతో కూడుకున్న ఆలోచనలు హృదయంలో, మనసులో ఎన్నో నీకు పుట్టాయి. ఎన్నో నీ లోపల పనిచేస్తూ వచ్చాయి. వాటిని నెరవేర్చుకుంటూ కూడా వచ్చావు, వాటిని అనుభవిస్తూ కూడా వచ్చావు. అందుకే ఆ హృదయంలో పల్లెపు పోటు పొడవబడింది. అది కాకుండా ఆయన శరీరం అంతా ఆ యొక్క వార్లతో ఆయన్ని దున్నినట్టుగా, కొట్టినట్టుగా, శరీరంలో ఏ ఒక్క భాగంలో గాయం లేనట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తుంది. మీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం బంజైపోయిన తర్వాత. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఈ పనిలో నువ్వు పాల్గొనడానికి వచ్చావు. వస్తే నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవాలి. జాగ్రత్త పడాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు కదా, వాక్యం అంటుంది, తప్పక తొట్టిల్లుదురు. ఎవరిని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా జాగ్రత్తగా చూచుకోను అని చెబుతుంది. అలాగనే సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాంట్లోంచి తొలగిపోడు. అది మనం చేయట్లేదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి జనాంగమా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రియమైనటువంటి దేవుని శరీరమా, కనుక ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, యవన కాలంలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు మాట్లాడుతూ ఉంటారు, ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఏమనంటే, అన్న నిజంగా నాకెప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది, ఎందుకు నాన్న అంటే, మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి ఇళ్ళలో పాచిపని చేస్తూ భయంకరమైనటువంటి లేమిలో ఉన్నప్పటికీ కూడా నిజంగా నన్ను చదివిస్తూ వస్తుంది. మా అమ్మని చూస్తే నాకు బాధ వేస్తుంది, మా అమ్మని చూస్తే నాకు వేదన కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. ఆమె పడుతున్నటువంటి పాటలు సామాన్యమైనవి కావు. అందుకని నాకు ఎప్పుడు మా అమ్మ గుర్తుకు వస్తుంది.
నా తల్లి ఎంతో కష్టముతో పైసా కూడబెట్టి నాకు ఫీజులు కడుతూ వచ్చి ఈ రోజున నేను డిగ్రీ వరకు పాస్ అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంది. అందుకు మా అమ్మ నాకు గుర్తుకొస్తుంది. నేనేమంటానంటే, నాన్న, మీ అమ్మ అంత కష్టపడుతూ శ్రమ పడుతూ నేను చదివిస్తూ ఇంతవరకు నేను తీసుకొచ్చింది నేను ఒక ప్రయోజకుడిగా చేయడానికి ఆమె ఎంతో శ్రమ పడ్డది. తన శక్తిని అంతా దారపోసింది, తన బలాన్నంతా దారపోసింది, తన శక్తిని అంతా కూడా తీసుకొని పనిచేస్తూ నిన్ను చదివిస్తూ నీకు ఏ లోటు రాకుండా, నీ భోజన విషయంలో కానీ, నీ వస్త్రాల విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలో నీకు లోటుపాటు లేకుండా, తనకి ఏమి లేకపోయినా, తనకు తిండి లేకపోయినా, తనకు బట్ట లేకపోయినా, తనకు ఎంతో శ్రమ కలుగుతున్నప్పటికీ శరీరం అంతా కూడా పొలిసిపోయిన పిండిలాగా అయిపోయినప్పటికీ కూడా, భయంకరమైనటువంటి నొప్పులతో ఉన్నా కూడా నిన్ను మాత్రము చదివించడానికి నరకయాతన పడిందని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ సన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ డాటర్. నిజమే, నీ తల్లి నేను ఎంతో 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 కష్టపడి శ్రమపడి నేను ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. అందుకు నీ తల్లిని జ్ఞాపకం చేసుకోవడం ఎటువంటి తప్పు లేదు. నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ దేవుని నీ తల్లి విషయంలో నువ్వు ఎంతో ఆలోచన కలిగి ఉన్నావు. నిజంగా పిల్లల్ని ప్రయోజకులు చేసే దాంట్లో తల్లి తన జీవితాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏం కోల్పోయిందండి? తన జీవితాన్ని కోల్పోయింది. She lost her life. I mean to say is, నేను ఒక దాన్ని ఉన్నా, ఈ లోకంలో బ్రతుకుతున్నా, నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయింది ఆ తల్లి. నిన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుందని నువ్వెంతో బాధపడుతూ వేదన పడుతూ ఉన్నావు నా కుమారుడా. చాలా సంతోషం. నువ్వు అది గుర్తించడం రియల్లీ అప్రిషియేట్. అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోలేదంటే, అంతకంటే ఎక్కువగా నా యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు ఆయన తన ప్రాణమునే నీ కొరకు పెట్టిన సంగతిని జ్ఞాపకం చేసుకో. ఆ నీ తల్లి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా, ఆ నీ తల్లి ఆ యేసయ్యను చూసింది. అందుకు ఆమె అంత స్థిరంగా నిలబడగలిగింది. అందుకు ఆ తల్లి అంత గట్టిగా నిలబడగలిగింది. ఆ దేవుని ఆమె నమ్మింది గనుక, ఆ దేవుని ఆమె విశ్వసించింది గనక, ఆ దేవుని ఆమె పొందుకున్నది గనక, ఆమె మారుమనసు రక్షణ పొంది దేవునిలో ఉన్నది గనక, ప్రతిరోజు ఆమె ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు నీ కొరకు ఆమె ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తూ ఉంది. దానికి గల కారణం యేసు క్రీస్తు ప్రభువే. లోకంలో నీ తల్లి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అంతకంటే గొప్పగా నీ దేవుడు నీ గురించి ఆయన యొక్క ప్రణాళికలో నిన్ను ఉంచుకున్నాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిజమే, ఈ రోజున ఆయన శరీరం, ఆయన రక్తం, ప్రేమ దేని బిడ్డలారా, నువ్వు సేవించడం వలన నువ్వు పోగొట్టుకునేది ఏం లేదు. దీంట్లో అంతకంటే ఎక్కువ లాభాలను పొందుకుంటున్నాం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. వై వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ లార్డ్స్ సప్పర్. ఎందుకు మనము దేవుని సన్నిధిలో బలలో మనం పాల్గొనాలి అని ఒకసారి మనము గమనించి మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది, కుమారుడు తల్లిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఆలోచన చేశారు, చేసి తన తల్లిని తన కుమారుడికి అప్పగిస్తూ ఉన్న, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సిలువ పైన వ్రేలాలు తీయబడి ఆయన అప్పుడు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాడు. హే నెవర్ ఫర్గెట్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు, ఎప్పుడు నిన్ను మరవలేదు, నేను ఎప్పుడు మర్చిపోయే స్థితిలోకి ఆయన రాలేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నిజంగా చాలా గొప్ప విషయం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. అబ్రహాంతో పాటు తన బంధువు అయినటువంటి తమ్ముడైనటువంటి లోతు ఇద్దరు కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, సమృద్ధి కలిగి ఉన్నారు. ఒకనొక దినమున నీరు త్రాగించేటువంటి పశువులకు నీరు తాగించే విషయంలో ఇద్దరికి గొడవైంది, పని వాళ్ళకి. అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? లోతును పిలిచి, అయ్యా ఇదిగో నీకును నాకును
ఈ స్థలం సరిపోవట్లేదు, కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఒక దిక్కు చూసుకో, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడికి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా అన్నట్టుగా ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. లోతు ఎన్నుకున్నాడు. ఏమనుకున్నాడండి? సొదొమ గొమొర్రా పట్టణము వైపు సస్యశ్యామలంగా కిందికి ఉంది, నీరు చాలా ఉంది, చాలా పచ్చగా ఉంది. ఆ ప్రాంతాన్ని కోరుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే అబ్రాహాము ఆయనకు ఆపోజిట్ గా పైకి వెళ్ళాడు ఆయన కొండ పైకి అన్నట్టుగా వెళ్ళి అక్కడ ఇద్దరు బస చేస్తున్నారు. చాలా దూరంలో ఉన్నారు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, 50 కిలోమీటర్లు అనుకోండి, అంత దూరంలో ఉన్నారు. ఆయన కుడి తట్టు, ఈయన ఎడమ తట్టు, ఈస్ట్ లో వెస్ట్ లో ఉన్నారు ఇద్దరు. అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకనొక దాసుడు పరిగెత్తుకొని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. లోతు పనివాడు వచ్చి, అయ్యా, చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న రాజులు ఉన్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు, కూర్చోబెట్టుకోవాలి. అలాగిన ఏం చేస్తారంటే ఆ రాజులు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న రాజ్యాలు గెలుస్తూ, కొంతమందిని గెలుస్తూ, రాజులను కూడా ఒడగొడుతూ, ఆ సొదొమ గొమొర్రా పట్టణం అనేటువంటి రాజులను కూడా ఒడగొట్టి అక్కడ ఉన్నటువంటి ఆస్తులను, పశువులను, ఆ బంగారమును, మనుషులను, స్త్రీలను, యవనస్తురాలను అలా పట్టుకొని వెళ్ళిపోయారు. అదే విషయము అబ్రాహాం గారికి చెప్పారు. అబ్రాహాం గారు తన దగ్గర ఉన్నటువంటి, తన ఇంటిలో పెరిగినటువంటి 350 మంది మనుషులను, యవనస్తులను తీసుకొని బయలుదేరి యెహోవా పేరిట యుద్ధము చేసి పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా సమకూర్చుకొని తిరిగి లోతు దగ్గరికి తీసుకొచ్చి తన భార్యను, తన పనివారిని, తన ఆస్తిని, తన పశువులను అన్నిటినీ మరలా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సొదొమ గొమొర్రా పట్టణం యొక్క రాజుల యొక్క ఆస్తులు కూడా, బంగారము కూడా, వారి స్త్రీలను కూడా తీసుకొచ్చి అప్పగించి ఆ రాజులు అంటున్నారు అబ్రహాముతో, ఇదిగో నీకు ఏం కావాలో తీసుకో, నీకు ఎంత స్థలం కావాలో తీసుకో అని అంటే ఆయన అన్నాడు, నీ దగ్గర నుంచి నూలు పోగైనా నాకు అవసరము, ఎందుకనంటే నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను దీవించినాడు, నా దేవుడు నన్ను అనేక మేలును కలగజేస్తున్నాడు. నీ దగ్గరికి తీసుకొని నేను ధనవంతుల్ని, నేను ఇవ్వటం వల్ల ధనవంతుడని నువ్వు చెప్పడానికి అధికారము లేకుండా నేను ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఇస్తే నేను ధనవంతుని కాల, నేను కట్టిక పేద స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నుంచి నన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా చేశాడు. ఆ దేవునికి పేరట నేను నీకు చెప్తున్న మాట ఏంటంటే, నూలు పోగని నాకు అవసరం లేదు, ఏ స్థలము నాకు అవసరం లేదు, ఏ బంగారం నాకు అవసరం లేదు. అయితే నాతో వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, యవనస్తులు, వాళ్ళకు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో. నా దగ్గర పనివారు వారు, నా ఇంట్లో పుట్టినటువంటి వారు, వారికి అని చెప్పి మాట్లాడినాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇలాగ పెడితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంతగా ఆశీర్వదింపబడినటువంటి అబ్రహాము గారు, ఆమేన్, హల్లెలూయా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది క్లుప్తంగా మీకు చెప్పబడుతున్నటువంటి స్టోరీ. ఈ స్టోరీలో ప్రేమ దేవుని బిడ్డలారా, మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అబ్రహామును దర్శించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. లెట్ us turn to Genesis chapter 14. చూద్దాం దయచేసి. 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ప్రార్థన చేసుకుందాం. మిగిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తుంటున్నాం. నీ వాక్య ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలుగా చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మాలో నిర్లక్ష్యం అలక్ష్యము లేకుండా సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని
ప్రభువా నీ పరిశుద్ధాత్మ ప్రతి హృదయాన్ని తట్టును గాక, ప్రతి మనస్సును తట్టును గాక, సరిచేసి సరిదిద్ది సమకూర్చును గాక, నీ బలలో పాల్గొనే యోగ్యత అనుగ్రహింపబడును గాక. నీ వాక్యం విత్తబడుతూ ఉండగా ఆ నీ వాక్యము ప్రభువా మా హృదయంలోనికి, మా మనస్సులోనికి, మా జీవితంలోనికి, మా కుటుంబంలోకి ప్రవేశించి మమ్మల్ని ప్రభువా సరిచేయును గాక. ప్రభువా మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా హృదయాలు తెరవబడును గాక. నీ కార్యమును జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని చుట్టూన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూసాం, యవ్వనస్తుడు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన తల్లి ఎందుకు జ్ఞాపకం వస్తుందట, ఎందుకు జ్ఞాపకం వచ్చిందట అని అంటే తన తల్లి ఎంతో కష్టపడి ఆ బిడ్డని ప్రయోజకుడు చేసినందుకు, ప్రయోజకుడు అయినందుకు. ఆ ప్రయోజకుడైనప్పుడు కుమారుడు తన తల్లిని తన కళ్ళలో పెట్టుకున్నాడు. ఈ రోజున నువ్వు నీ దేవుని కళ్ళలో పెట్టుకోవాలి, నీ హృదయంలో పెట్టుకోవాలి, నీ మనసులో పెట్టుకోవాలి, నీ ఆలోచనలో పెట్టుకోవాలి, నీ తలంపులో పెట్టుకోవాలి. నీ యొక్క జీవితపు యొక్క నడవడిక సమస్తంలో కూడా నీ జీవితంలో దాన్ని అన్వయించుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ జయము పొందుకున్న తర్వాత ఏకంగా ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చినట్టుగా, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. యాక్చువల్గా ఈ రొట్టె ద్రాక్షారసం ఎక్కడ కనబడుతుంది? మనకి క్రొత్త నిబంధనలో కనబడుతుంది. కానీ ఈ రోజున పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటి కాలంలోని ఆ రొట్టెయు ఆ ద్రాక్షారసమును నీకు, నాకు, మనకు కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. బట్ వి డిడ్ రికగ్నైజ్. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని మనము గమనించలేదు, చదివిన దాన్ని మనము గ్రహించలేదు. కనుకనే ఈ రోజున ఆ మెల్కీసెదెకు యొక్క ద్రాక్షారసము రొట్టె తీసుకొని వచ్చినట్టుగా, అబ్రహాము దగ్గరికి తీసుకుని వచ్చినట్టుగా మనము గ్రహించలేకపోయినాం. ప్రపంచపు ఆదిలోనే దేవుడు వాటిని నెరవేరుస్తున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఎవరంటున్నా? షాలేము రాజైన. హల్లెలూయా. హీ ఈజ్ ఎ కింగ్ ఆఫ్ షాలోమ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, షాలేము రాజైనటువంటి మెల్కీసెదెకును రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సర్వసృష్టికర్తకు దేవుడైన సర్వోన్నతులైనటువంటి దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును కాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నత దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. కింది వచనంలో చూస్తాం. ఆస్తిని తీసుకుని వచ్చాదమ్మ మాట. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారినైనను నీ వాటిలో దేనినైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది ఒక దేవుని నమ్మిన బిడ్డ యొక్క విశ్వాసం, నమ్మకం, ధైర్యం, గొప్పతనం. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ ఇలాగే ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవుని నమ్మిన ప్రతి బిడ్డ ఇంతే ధైర్యంగా ఉంటాడు. నాకు నూలు పోగైనా నీ దగ్గర నుంచి నాకు అవసరము లేదు. దేవుడే అతను దీవించినాడు. పైన అంటాడు, కిందికి వచ్చిన తర్వాత అంటాడు, అప్పుడు అయ్యా ఇంత ఇచ్చిననేమి నాకు సంతాన లేమి కలదు కదా. ఆమేన్.
15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చునానే, దమస్కు ఎలియాజరే నాకు ఆస్తికి వారసుడు అవుతాడు కదా అని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ విషయం ఏందో తెలుసా? గొప్ప విషయం ఏందో తెలుసా అండి? నువ్వు నేను గ్రహించాల్సింది ఏందో తెలుసా? ఈ రోజున ఈ 3వ వారంలో బలలో మనం పాల్పంపులు పొందుతున్నామంటే దాని అర్థం ఏందో తెలుసా? ఎందుకు మనం పాల్గొనాలో మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యుద్ధం చేశాడు, అన్నింటినీ జయించాడు, తీసుకొచ్చాడు, వారికి అప్పగించేశాడు. ఒక్క నూలు పోగైన వారి దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు. మీదికెళ్ళి ప్రధాన యాజకుడే, ఆ ప్రధాన యాజకుడు నా ప్రభువే, నా తండ్రిని దేవుని కుడిపార్శ్వను కూర్చొని ఉన్నటువంటి నా ప్రభువే ప్రధాన యాజకుడు. ఆయన దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడండి? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. హీస్ టాకింగ్ టు అబ్రహాం. మనం అనుకుంటున్నాం ఏంటంటే యేసుప్రభు వచ్చి వెళ్ళిన తర్వాతనే బలలో మనం పాల్గొంటున్నాం. మనం అనుకుంటున్నాం. కాదు. దానికి ముందే అబ్రహామును దేవుడు దీవించి, దేవుడు ఆశీర్వదించి, పేరును కలగజేసి, అతని ధనవంతుడిగా చేసి, సమస్తమును సమకూర్చి ఇచ్చి, వాక్యం అంటది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమైన మేలులు సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదాము. ఇది ఆయన ఆశీర్వాదం. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఇష్టపడతారో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అని చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ ఇష్టమును కలిగి ఉన్నట్లయితే ఆయన అంటాడు, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. నువ్వు దేవుని ఇష్టపడడం వేరు, నువ్వు దేవుడు నిన్ను ఇష్టపడడం వేరు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రేమని దేవుడి వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నువ్వు దేవుడికి ఇష్టడిగా నువ్వు మారాలి. దేవుడిని ఇష్టపడే విధంగా నువ్వు ఉండాలి. దేవుడిని ఇష్టపడే విధంగా జీవితాన్ని నువ్వు జీవించాలి. దేవుడిని ఇష్టపడే విధంగా నీ కుటుంబము దేవునికి అనుకూలముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను దేవుడు అంతగా ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను దీవించడానికి, నిన్ను ఆయన ఆశీర్వదించడానికి, నీకు మేలు కలగ చేయడానికి, అనేక రకాలుగా నిన్ను ఆయన గొప్పగా ఉంచడానికి ఆయన ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ చూస్తున్నాడంట? నీ వైపే చూస్తూ ఉన్నాడు. మనం ఎందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో తెలుసా? ఆయన వైపు మనం చూడట్లేదు గనక. ఎస్, దిస్ ఈస్ ట్రూ. ఇది సత్యం, ఇది నిజం. నువ్వు దేవుని వైపు నువ్వు చూడు, నీ దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆయన కోరుకునేదల్లా ఒకటి ఏంటంటే నా వైపు చూడాలని, మనుషుల వైపు కాదు. 118వ కీర్తన కదా, అక్కడైనా వాక్యం చెప్తుంది, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజు ఇస్తానంటున్నాడు అబ్రాముకి. మనం ఏం చేస్తాం? ఎస్, అంత నాదే, ఇచ్చేయి అని అంటాం. కానీ అని అన్నాడు, నీది నాకు అస్సలు వద్దు. ఆయన రాజులు అంటున్నారు, సొదొమ గొమొర్రా ఇద్దరు రాజులు అంటున్నారు, అయ్యా ఆస్తి అంతా తీసేసుకో, మనుషులను మాత్రం అంటే అవసరం లేదు, ఆస్తి కూడా నీదే. నేను పోరాడింది, ఆమేన్, హల్లెలూయా, నా దేవుని పేరిట నా బంధువు కొరకు నేను పోరాడిన, నా తమ్ముడి కోసం నేను పోరాడిన. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రమంలోనే మీ అందరినీ కూడా నేను తీసుకొని వచ్చాను తప్ప మీ దగ్గర నుంచి లాక్కోవడానికి కోసం కాదు. నా ప్రేమ దేవుడు. ఎస్, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ప్రేమ దేవుని బిడ్డ ఇలా చెప్పినాడో దానికి ముందు జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రధాన యాజకుడు అబ్రహాము దగ్గరికి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే అబ్రహామును యేసు ప్రభు ఎంత ప్రేమించినారో, అప్పుడే యేసు ప్రభు అప్పటి నుంచే మొదలు పెట్టినాడు ఆయన ప్రేమించడం. ఎవరిని? మనల్ని. ఆయన ఇక్కడ అంటాడు, రొట్టెయు ద్రాక్షరసమును తీసుకొని వచ్చి, అమ్మా
సర్వోన్నతులకు దేవునికి యాజకుడు యాజకుడు పంచిపెట్టినాడు. ఆయన విరిచి ఇచ్చినాడు. తన శరీరము అప్పుడే విరిచినాడు, తన రక్తంలో అప్పుడే పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. వెంటనే ఇంకో విషయం జరుగుతుంది అక్కడ. ఏంటంటే అబ్రహాముడు ఏం చేస్తున్నాడు? తన 10వ వంతును అక్కడి నుంచి మొదలు పెట్టినాడు. ఆయన దేవునికి ఇవ్వటం మొదలు పెట్టినాడు. హల్లెలూయా. ఇక్కడ నీ హృదయంలో క్రియ జరగాలి. నీ 10వ వంతును దేవుని దగ్గరికి నువ్వు ఏం చేయాలంట? తీసుకొని రావాలి. వాయ్ అని అంటే దేవుడు చేసిన మేలుక, దేవుడి నిన్ను ఆశీర్వదించినందుక, దేవుడిని దీవించినందుక కాదు ప్రేమ దేవుని బిడ్డ. ఇది నీ హృదయం. అబ్రహాము ఎలాగైతే కోరుకోలేదో, ఎలాగైతే తీసుకోలేదో, అలాగే దేవుడు ఇచ్చిన దానికి, దేవుడి జీవితంలో చేసిన దానికి ప్రేమ దేవుని బిడ్డగా కృతజ్ఞతగా నీవు కూడా దేవుడికి ఇస్తూ ఉంటూ ఉన్నావు. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. 10వ వంతు. ఎందుకనంటే నీవు కృతజ్ఞతగా దేవునికి 10వ వంతును చెల్లించాలి. ఆ 10వ వంతును చెల్లించడానికి కోసమే దేవుడిగా వచ్చిన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలా? వాక్యం ఏమంటుందనంటే ఆ 10వ భాగం ఏంటిదో కాదు, నీ 2.5 గంటల ప్రార్థన జీవితం, నీ యొక్క గంట సేపు యొక్క వాక్యపు జీవితం, నీ మారు మనసుకు తగినటువంటి జీవితం, నీ యొక్క రక్షణకు సంబంధించినటువంటి జీవితం, నీవు దేవుని సన్నిధిలో ఆయన రక్తము ద్వారా కడగబడి, కొనబడి, పరిశుద్ధపరచబడినటువంటి జీవితానికి సాదృశ్యంగా ఈ 10వ వంతును నువ్వు దేవునికి తీసుకొని వస్తూ ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఆయన ఇవ్వకుండా మానలేదు అని వాక్యం చెప్తూ ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎన్నుకొని తమ్ముడు వెళ్ళిపోయినప్పటికీ, ఆయన ఎత్తులో ఉన్నప్పటికీ, ఆయన కోరుకుంది సస్యశ్యామలమైనటువంటి ప్రాంతమైనప్పటికీ, ఇక్కడ ఆయన వెళ్ళినటువంటి ప్రాంతం భయంకరమైనటువంటి ఎత్తైన ప్రదేశమైనప్పటికీ, నీరు లేకపోయినప్పటికీ ఆయనను దేవతను ఆశీర్వదిస్తున్నాడు. కారణం అంటే అతను ఎత్తులో ఉండాలని, అతను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన దేవుని కోరుకున్నాడు. కానీ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆయన కోరుకోలేదు, కింద ఉన్న వాటిని కోరుకోలేదు, పైన ఉన్న వాటిని ఆయన కోరుకున్నాడు అబ్రహాము. అందుకని అతను దీవించబడినట్టుగా, తిరిగి అతని వలనే మరలా లోతు ఆశీర్వదింపబడినట్టుగా, దీవింపబడినట్టుగా, సర్వము పోగొట్టుకున్నది అంతే తిరిగి మరలా పొందుకున్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపిణికే వందనం, ఎన్ని తీరులా నిన్ను కొలిచినా అన్ని వేళలా అన్ని మరలా పొందుకున్నట్టుగా చూస్తున్నాం. కానీ లోతు ఇచ్చాడు 10వ వంతు ఇవ్వలా. కానీ అబ్రహాం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు కనుక. ఏం కలిగిన వాడు? ఏ అనుభవం కలిగినాడు? ఏ అనుభవం కలిగి ఉన్నాడు ఆయన? ఉన్నతమైన అనుభవం యొక్క సాదృశ్యమే ఈ 10వ వంతు. లోతు అన్ని సమకూర్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు, తిరిగి తెచ్చుకున్నాడు, తన అన్న తీసుకొచ్చి ఇచ్చాడు, అంతా బాగుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? అదే సొదొమ గొమొర్రా పట్టణం పైన అగ్ని గంధకములు కురిపింపబడి
అంతయో నాశనమైనట్టుగా చూస్తూ ఉన్నాను. అప్పుడు కూడా మళ్ళీ ఈ అబ్రహాం గారే ప్రార్థన చేస్తే ఆయన బయటికి తీసుకొచ్చారు. అది ఉన్నతమైన అనుభవానికి, ప్రార్థన జీవితానికి, ఉన్నతమైన స్థలమునకు ఉన్నటువంటి గొప్పతనం. నువ్వు దేవునితో ఉంటే ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. నువ్వు దేవునితో కలిసి నడిస్తే ఉన్నతమైన అనుభవాన్ని కలిగి ఉంటావన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన విషయం మనం చూసినప్పుడు ఆయన్ని అబ్రహామును అన్నాడు, నా వారసుడు ఎలియాజరు అంటే, సరే నువ్వు బయటికి రా అన్నాడు దేవుడు. బయటకు వచ్చినాక ఆకాశ నక్షత్రములు లెక్క పెట్టమన్నాడు, ఇసుక రేణువులు లెక్క పెట్టమన్నాడు, ఇలాగ నీ సంతానం అవుతుందని అతనితో చెప్పాడు. అది అతడు నమ్మాడు. నమ్మటం వల్ల అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. వదిలేశాడు, అక్కడితో వదిలేశాడా? వదల్లా. ఏం చేస్తున్నాడు? ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తనకి ఎప్పుడైతే సందేహం కలుగుతుందో వెంటనే వచ్చి ఆకాశం వైపు చూస్తూ వాటిని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. కింద ఇసుకరేణులని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఎవ్రీ టైం ఎప్పుడైతే తనలో నిరాశ వస్తుందో, నిస్పృహ వస్తుందో, అపనమ్మకం కలుగుతుందో వెంటనే మళ్ళీ బయటకు వచ్చేవాడు, పైకి చూసేవాడు. ఎందుకంటే ఆ పైకి చూసినప్పుడల్లా తనలో గొప్ప విశ్వాసం కలిగేది. పైకి చూసినప్పుడల్లా, కింద ఇసుకను లెక్కబెట్టినప్పుడల్లా తనలో ఎక్కలేని నమ్మకం తిరిగి వచ్చేది. పోగొట్టుకున్నది ఈ రోజున ఆయన పోగొట్టుకునే ఆస్తి ఈరోజు మనం ఏం పోగొట్టుకుంటామో తెలుసా? వీఆర్ లూజింగ్ అవర్ ఫెయిత్, వీఆర్ లూజింగ్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్, వీఆర్ లూజింగ్ అవర్ హోప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో దేవునికి విశ్వాసమును, నమ్మకమును, నిరీక్షణను, ఆ ప్రేమ దేవుని బిడ్డల ఆత్మీయ జీవితమును, ఆ ఓర్పును, సహనమును మనం ఏం చేస్తున్నాం? ఈరోజున కోల్పోతూ ఉన్నాం. అలా అయినప్పుడు ప్రతిసారి ఆయన బయటకు వచ్చి నక్షత్రాలను లెక్క పెట్టేవారు. నిరాశలో ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? బాధలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో, కష్టంలో, నష్టంలో, శ్రమలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? అమ్మ కూర్చోబెట్టుకో. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు కూడా ఏం చేయాలి? ఆకాశం వైపు చూడు. ఎట్లా చూడాలి? ఆకాశం వైపు చూడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసమును ఏ దేవుడైతే నిన్ను వాగ్దానం చేసినాడో, ఏ దేవుడైతే నీకు నమ్మకాన్ని కలగజేసినాడో ఆ వాగ్దానాన్ని నువ్వు మరలా జ్ఞాపకం చేసుకో. వాటి వైపు మరలా చూడు. ఏ విషయంలో అయితే దేవుడికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్ యూ. నీ దేవునికి ఏ ప్రమాణం చేసినాడో దానిని మరలా జ్ఞాపకం చేసుకో. I know you have lost everything. I know you have lost everything. I know you have lost your peace. I know you have lost your happiness. I know you lost your joyness. I know your happiest life. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దానిని తిరిగి దేవుడు మళ్ళా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దానిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కానీ నువ్వు చేసిన ఒకటి ఏంటంటే ఆయన వాగ్దానాన్ని మరలా ఎత్తి ప్రార్థన చేయటమే నువ్వు చేయాల్సిన పని. ఆయన చేసిన వాగ్దానం నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో మోకరిస్తూ, దేవుని సన్నిధిలో విన్నవిస్తూ, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆయన వైపు చూడటమే నువ్వు చేయాల్సిన పని. ఇంకేమీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ యుద్ధాలు చేయొద్దు, లేకపోతే ఏ పోరాటంలో నువ్వు చేయొద్దు. ప్రేమ కష్టతరమైనది ఏది చేయకూడదు. ప్రేమ దేవుని బిడ్డ నయమాను ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క నదిలో 7 సార్లు మునిగి రా అన్నాడు. వెంటనే బాగా అయిపోయాడు. దానికి ముందు అంటాడు, నన్ను ఏదైనా ఒక యుద్ధం చేయమంటాడేమో, లేకపోతే ఏదైనా కఠినతరమైనటువంటిది ఏదైనా చేయమంటాడేమో, అది చేస్తా అన్నట్టుగా ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చాడు. కానీ ఎలీషా ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి నదిలో మునిగి రా. నన్ను ముడతావు అనుకున్నా, నన్ను తాకుతావు అనుకున్నా,
నన్ను మోకరింపజేసి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తావు అనుకున్నా, కానీ నువ్వు ఏమీ చేయట్లేదు. నన్ను వెళ్ళి మునిగిరమ్మంటున్నా, నేను చిన్న పిల్లన్నా. అరే నువ్వు వెళ్ళిరా, పక్కన వాడు అంటున్నా, నువ్వు వెళ్ళిరా. నిన్ను ఏదో పెద్ద యుద్ధం చేయమంటే, ఏదో కఠినతరమైనటువంటి పని చెప్తే ఎంత కష్టమో చెప్పు ఒకసారి. సింపుల్గా వెళ్ళి సింపుల్గా రమ్మని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని పక్కన వాడు పనివాడు చెప్తూ ఉన్నాడు. పెద్దోడు కదా, ఎక్స్పీరియన్స్ కలిగినాడు. ఏమంటాడు, అయ్యా ఆయన ఏదో పెద్ద పని చెప్తే చాలా కష్టం కదా, వెళ్ళి నీళ్ళలో మునిగి రమ్మని చెప్తున్నాడు, నదిలో మునిగి రమ్మని చెప్తున్నాడు, వెళ్ళి మునిగి రావచ్చు కదా. నేను వచ్చిన చిన్న పిల్లోడు అయిండొచ్చు, సరే ఆయన దృష్టిలో చిన్న పిల్లోడు అయిండొచ్చు, నువ్వు వెళ్ళి రాపోరాదు, దాంట్లో ఏముంది. వెళ్ళి మునిగి వస్తే చిన్న పిల్లోడి శరీరం వల్ల అయింది నిజంగా. ఆమె హల్లెలూయా. ఏమైంది? దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ బుక్ ఇక్కడ ఉందని డైరెక్ట్గా చూపిస్తున్నాడు. మనం ఏం చేస్తాం, నేను మొత్తం తిరిగేసి వస్తాను నువ్వు అంటున్నావు అంటే దాని అర్థం ఏదో తెలుసా? ఏదేదో చేసేసి, ఎక్కడెక్కడికో పోయేసి, ఏమేమో చూసేసి, అమ్మయ్య నా వల్ల కాదు, ఇప్పుడు ప్రభువా నాయన దేవుడు నువ్వే చూసు, అంత వద్దు అని చెప్తున్నాడు. అంత నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నా దగ్గరికి రా అని చెప్తూ ఉన్నాడు. డైరెక్ట్ నా దగ్గరికి రా, నేను కార్యం చేస్తాను. I will heal you, I will guide you, I will protect you, I will feed you, I'll make you prosperous. Amen. అని దేవుడు అంటున్నాడు. మనం ఏమంటున్నాం? ఏందో చేయాలనుకుంటున్నాం, ఎక్కడికో పరిగెత్తాలనుకుంటున్నాం. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. Kneel in the presence of the Lord. దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయి, నీ దేవుని పట్ల కార్యం చేస్తాడు. వాక్యం చెప్తుంది, ఆయనకు ఎప్పుడైతే ఆ బ్యాటరీ ఛార్జ్ డౌన్ అవుతుందో, లేకపోతే ఎప్పుడైతే ఆయన నిరాశ నిస్పృహల కోసం వెంటనే వచ్చి ఏం చేస్తున్నాడు, ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఆమె ఆయన అన్నాడు, ఎవరో తీసుకొచ్చి నేను వారసుని ఎందుకు చేస్తా? ఇంత దీవించింది ఎవరో తీసుకొచ్చి వారసులు చేయడానిక? నీ గర్భవాసంలో పుట్టబోవానికి నేను ఆ వారసుని చేస్తా. చెప్పలు కొడదామా? గట్టి కొడదామా? హల్లెలూయా. నీ గర్భవాసంలో పుట్టబోవాన్ని నేను ఆశీర్వదిస్తా. వాడే నీకు వారసు. వాడి పేరేంటంటే ఏంటి? ఇస్సాకు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ నిరాశలో, నీ నిస్పృహలో, నీ బాధలో, నీ వేదనలో, నీ కష్టంలో, నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో నీ దేవుని వైపు చూడటం నేర్చుకో. Seek God. ఆమేన్. హల్లెలూయా. దేవుని నేర్చుకుందాం, దేవుని సన్నిధిని మనం నేర్చుకుందాం. ఆ రీతిగా దేవుని గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని కదా, ఈయనకి ఎప్పుడు ఈ వాగ్దానం వచ్చింది, ఎప్పుడు ఈ కార్యం జరిగిందో తెలుసా అండి? ఆయన బలలో పాల్గొన్న తర్వాత, ఆ రొట్టెయు ద్రాక్షారసమును ఆయన సేవించిన తర్వాత, అబ్రహాము సేవించిన తర్వాత, ఇతడు 10వ వంతు దేవునికి చెల్లించిన వాళ్ళు ఈయన తీర్మానం చేసుకోవటం వలన అప్పుడు జరిగింది. అందుకే దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడిన మాట నేను మీతోనే చెప్తా, నువ్వు తీర్మానం చేసుకో. నీ దేవుని 10వ వంతును ప్రేమ దేవుని నువ్వు మర్చిపోకు, విడువకు. ఒక నెల పోయినా మర్చిపోయినా దాన్ని మరలా తీసుకొని రా, లేదా దానికి 2 3 మరలా నువ్వు కోల్పోతావు అన్న సంగతి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు తెలియదు. షర్ట్ బటన్లు ఊడిపోతాయి, మనకు తెలియదు. అయ్యో నీ బటన్ ఊడిపోయింది అని అంటే, అయ్యో అవును అని పిన్ను పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పిన్ను పెట్టుకోవద్దు. ఆమె హల్లెలూయా. మరలా ఇంటికి రా, పోగొట్టుకున్నటువంటి గుండెని మరలా కుట్టుకో, తీసుకొని రా దేవుని దగ్గరికి. నీ 10వ వంతు దేవుని దగ్గర తీసుకొని రా, నీ ప్రార్థన సమయం దేవుని దగ్గర తీసుకొని రా, నీ వాక్య సమయం దేవుని దగ్గర తీసుకొని రా, నీ దేవుడితో సహవాసాన్ని తిరిగి మళ్ళీ దేవుని దగ్గర తీసుకొని రా. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ దేవుని దగ్గర తీసుకొని రా, పొందుకో దేవుని దగ్గర. అది దేవునితో మాట్లాడుతున్న విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆలోచన తలంపులో వెంటనే దేవుని మళ్ళీ ఏం చేస్తారు, అక్కడికి వెళ్తారు.
ఈరోజు నువ్వు చేయాల్సిన పని కూడా అదే. అందుకే దేవుని వాక్యం ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఒక ఆయన్ని ఎన్నుకున్నాడు, ఒక ఆయన్ని ఎన్నుకున్నాడు, ఒక ఆయన్ని ఏర్పరచుకున్నాడు, ఒక ఆయన్ని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏ అబ్రహామునైతే వాగ్దానం చేశాడో, ఇదిగో నీ సంతానం ఇలా అవుతుందని, ఆ సంతానము ఎక్కడ విస్తరించిందంట, ఎక్కడ దీవింపబడిందంట, ఎక్కడ ఫలించిందంట అంటే గోషేను ప్రాంతం, ఐగుప్తు దేశంలో వారు విస్తరించినారు. అక్కడ వారు బానిసత్వమును అనుభవిస్తూ ఉన్నారు. 400 సంవత్సరాలు వారు దేవుని అక్కడ ఐగుప్తులో బానిసత్వమును కలిగి ఉంటారు. అక్కడ వాళ్ళు దేవునికి ఏం చేస్తున్నారని ప్రార్థన చేయటం మొదలుపెట్టినారు. ఆ వెట్టి చాకిరిని భయంకరమైన ఆ వెట్టి చాకిరిని భరించలేక, సహించలేక దేవుని దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టినారు. దేవుడు ఒకరు ఎన్నుకున్నాడు, ఎవరైనా మోషే. ఆ మోషేని అక్కడికి పంపించినాడు. పంపిస్తే ఫరోతో మాట్లాడినాడు. ఫస్ట్ ఒప్పుకోలేదు, ఒక చిన్న అద్భుతం జరిగింది. ఆ తర్వాత 9 వారికి తెగుళ్ళు వాళ్ళ మీద తీసుకొని వచ్చాడు. ఆ 9 తెగుళ్ళు అయిపోయాయండి. ఏమైపోయి? 9 తెగుళ్ళు అయిపోయి. అయినా ఫరో యొక్క మనసు ఇంకా కఠినపరచబడింది. ఏం చేయబడింది? కఠినపరచబడింది. అప్పుడు ఏం జరిగింది అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దేవుడు మోషేతో ఆఖరిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, నీవు ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూద్దాం. 16వ వచనం వరకు మనం చదవాలి. దయచేసి త్వరగా చదవాలి. ఫస్ట్ నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవాలి. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లలను తీసుకొనవలెను. గొర్రె పిల్లలలో నుండి అయినను మేకలలో అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇళ్ళ ద్వారబంధ పువ్వు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలెను. దానిలో ఉడికినది ఉడకదైనను నీళ్లతో పంపబడినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలో ఏదియో మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ అన్నాడు ఆయన, ఇది ఒక విధంగా పస్కా పండుగ, ఇంకో విధంగా వాక్యం చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూసినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, పులియని రొట్టెల పండుగగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ అంటాడు ఆయన, ఒక విషయాన్ని మనం గమనించదగిన విషయం ఏంటంటే, ఆయన అన్నాడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను ప్రతి కుటుంబము తీసుకొని రావాలి. ఎందుకనంటే మరణ దూత నేను ఆజ్ఞాపించాను, ఆయన వచ్చి ఇక్కడ అక్కడ తేడా ఏముండదు, అది సంహరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ మరణము తప్పించుకోవడానికి మీరు గొర్రె పిల్లను మేక పిల్లలను వధించి దాని యొక్క రక్తమును మీ ద్వార బంధకముల పైన చల్లాలి అన్నాడు. ఒకటి.
తర్వాత మనం ఇక్కడ పైన మనం చూసినప్పుడు, కిందికి మనం చూసినప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను చదువుతాను. ఇక్కడ వాక్యం ఏమంటుందనంటే 15వ వచనంలో 7 దినములు ఏమంటున్నాడు ఇక్కడ, 7 దినములు పులియని రొట్టెను తినవలను, మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తున్న విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మళ్ళా రెండవసారి మనం చూస్తున్నాం. మధ్యలో కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం చూస్తున్నాం. ఈ గొర్రె పిల్లను, ఈ మేక పిల్ల యొక్క రక్తము ద్వారబంధకమును మనం చల్లాలి, పులియని రొట్టెలను మీరు తినాలి. ఇది ఎలా తినాలి అని కూడా చెప్తున్నాడు ఆయన. ఏ రోజుకి ఆ రోజు తినాలి, మళ్ళీ నెక్స్ట్ రోజు తినకూడదని చెప్తున్నాడు. ఉడకనిది తినకూడదని చెప్తున్నాడు, పొంగనిది తినాలి అని చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వై అని అంటే, ఉడకనిది మీరు ఉంటే వెచ్చగానైనను చల్లగానైనను ఉండండి, నులువెచ్చని స్థితిలో మీరు ఉండకూడదు. అది దేవుడు కోరట్లేదు. అందుకే ఉడకని దాన్ని మీరు తినకూడదు, ఉడికినదై ఉండాలి. అది కాల్చబడాలి, అది రోస్ట్ చేయబడాలి, అది మీరు తినాలని వాక్యం చెప్తుంది. పొంగనిది మీరు తినాలి. చేదు కూరలతో అన్నాడు యేసుక్రీస్తు ప్రభు శిలువ మ్రాను పైన వేయబడినప్పుడు ఆయనకు చేదు చిరుకనిచ్చినప్పుడు దాన్ని త్రాగినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ చేదు కూరలతో నువ్వు తినాలి. ఎందుకంటే ఈ లోకం నీకు చేదై ఉండాలి. చేదైన వేరు ఏదైనా నాలో ఉంటే ఏమన్నాడు భక్తుడు, చేదైన వేరు ఏదైనా నాలో ఉంటే అది మొలవనివ్వలేదులే. ఆ చేదైన కూరతో నువ్వు తినాలి. ఆమేన్, హల్లెలూయా. కొంచెం పరిశుద్ధంగా ఉండాలంటే చేదు కష్టమే, కానీ చాలా శ్రేష్టం. కాకరకాయ జ్యూస్ తాగమంటారు ఎవరికి? షుగర్ ఉన్న వాళ్ళకి. ఎందుకు? షుగర్ వచ్చింది కాబట్టి, ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి, షుగర్ ఫ్యాక్టరీ స్థాపించబడింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కాకరకాయ జ్యూస్ తాగాలి. అంతకుముందు తాగమంటే, అంతకుముందు కాకరకాయ కూడా తినమంటే తినేవాళ్ళు కాదు. ఇప్పుడు గ్లాసులు తాగుతున్నారు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తాగుతున్నారు. కారణం ఏంటంటే ఆ షుగర్ అనేది ఎక్కువ కాకూడదని, ఉన్నది పోవాలనేసి ఇలాగ చెప్తూ, అందుకని చేదు కూరలతో దాన్ని తినాలని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంతో మర్మం ఉంది దీంట్లో. నిజంగా దీంట్లోకి వెళ్తే మనకి ఇంక కొన్ని వారాలు, కొన్ని నెలలు, సంవత్సరం కూడా పట్టచ్చు. కానీ ఇప్పుడు అంత లేదు. మనం కొంచెం అవుట్లైన్లో మనం వెళ్దాం. దేవుడి వాక్యం సెలవిస్తున్నమాట, ఆయన రక్తమును చిందించినట్టుగా చూస్తూ ఉన్నాం. గొర్రె పిల్లకు సాదృశ్యముగా ఉన్నాడు ఆయన. లోక పాపములను మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల అని వాక్యం చెబుతుంది. ఆ గొర్రె పిల్లకి రక్తమే వారి ద్వార బంధకముల పైన చల్లబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏ పులియని రొట్టె, పొంగని రొట్టె. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? పొంగని రొట్టె. ఇంకోటి, ఈ రోజు వరకు మళ్ళీ రేపటి వరకు పెట్టకూడదు. రొట్టెలు కూడా రేపటి వరకు మనం పెట్టకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా కాల్చివేయాలని వాక్యం చెప్తుంది. కిందికి మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం చదువుతాం. 11వ వచనం చదువుతాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. ఆమేన్. అది యెహోవాకు ఏమైందంట? పస్కా బలి అని చూస్తున్నాం. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, పస్కా బలి అర్పించి దానిని మీరు తినవలను అని చెప్తూ ఉన్నాడు. ఎలా తినాలంట? మళ్ళీ ఒక్కసారి మాటను మనము చదువుతాం. విధమేదనగా మీ నడుము కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కోవాలి, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. ఎందుకు? మనము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పండి ఏమేమి తీసుకుంటాం? మనకు కావాల్సినవి అన్నీ తీసుకొని రెడీగా అయిపోయిన తర్వాత మమ్మీ తినిపో మళ్ళీ పిలుస్తుంటారు, పిల్లలు పిలుస్తూ ఉంటుంది. వాళ్ళేమో మాత్రం పరిగెడుతూ ఉంటారు. మమ్మీ వాళ్ళని తినిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆత్రంగా పరిగెడుతూ సిద్ధపడి పరిగెడుతూ ప్రేమ దేని బిడ్డ
సిద్ధపాటు కావాలి. రక్షణ ఆయన నడుము కట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. తర్వాత కర్ర చేత పట్టుకొని ఎప్పుడు చేస్తామనంటే సిద్ధపడినప్పుడు. ఏం సిద్ధపడుతున్నాం అంటే మనము ఈ ఐగుప్తులు ఎక్కడున్నారంట? బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడున్నారంట? ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడున్నారంట? కట్లలో ఉన్నారు. ఎక్కడున్నారంట? బంధకంలో ఉన్నారు. ఎక్కడున్నారంట? చెరలో ఉన్నారు. ఈ చెరలో నుంచి విముక్తిని పొందుకున్న వారమై ఉన్నామని వాక్యం చెప్తుంది. ఇదిగో మీరు త్వరపడి తినండి, మీరు కర్రలు పట్టుకోండి, మీరు నడుము కట్టుకోండి, మీరు చెప్పులు వేసుకోరండి. త్వరపడి తింటుండే కాలం అంటే ఇంకో మీ బంధకం నుంచి మీకు విడుదల పొంది ఉన్నారు. ఇంకో మీకు చీకటి నుంచి వెలుగులోకి మీరు తేబడుతున్నారు. మీరు చెరల నుంచి బయటకు తీసుకొని రాబోతున్నారు. ఇంకో మీరు ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ యొక్క కట్టల నుంచి మీరు విడుదల పొంది ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన అంటున్నాడు, మీరు త్వరపడండి, త్వరపడండి, త్వరగా మీరు అలా తినాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూసినట్టుంటే నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బీ ప్రిపేర్డ్ అని వాక్యం చెప్తుంది. ఎందుకు ప్రిపేర్ కావాలి, ఎందుకు మనం పరిగెత్తాలంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బీ ప్రిపేర్డ్, బీ రెడీ ఫర్ ద గ్రేటెస్ట్ విక్టరీ. కదండి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ పావర్టీ, టు కమ్ అవుట్ from your sickness, to come out from your weakness, to come out from your depression, to come out from your failures, to come out from your bondage. వాక్యం చెప్తున్న మాట, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రావడానికి ఆయన సిద్ధపడి, మీరు కర్రలు పట్టుకొని చెప్పులు వేసుకొని ఇదిగో నడుము కట్టుకొని మీరు త్వరగా తినమని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇక మీకు ఈ బాండేజ్ లేదు, ఇక మీకు ఈ యొక్క సిక్నెస్ లేదు, ఇక మీకు ఈ యొక్క ఫెయిలియర్స్ లేవు, ఇక మీద మీకు ఈ యొక్క ప్రేమ దేవుని చీకటి లేదు. మీకు బాంధోంచి మీరు బయటికి తేబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ, ప్రేమ, ప్రేమ. పేద స్థితిలో నన్ను దాటిపోలేదు ప్రేమ, ప్రేమ, ప్రేమ. పగలు రేగి పలు కలిస్తోంది, పరమును విడచి కరువని గడిచింది. పగలు రేగి పలు కలిస్తోంది, పరమును విడచి కరువని గడిచింది. పరమనిస్తోంది ప్రేమ. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో నీ పట్ల ఆయన కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హీ ఈస్ రెడీ టు డెలివర్ యూ, టు రిడీమ్ యూ ఫ్రమ్ ద సిక్నెస్, ఫ్రమ్ ద సాడ్నెస్, ఫ్రమ్ ద డార్క్నెస్. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వీటన్నిటిలో నుంచి నిన్ను దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉండమని చెప్తున్నాడు. ఆయన ఆ మాట విన్నప్పుడు, ఆ మాట చదువుతూ ఉంటే అసలు శరీరం అంతా వణికిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ అందుకే ఇంకెంత మాత్రం ఇక్కడ ఉండవు అని దాని అర్థం. ఇంకెంత మాత్రం అదే ఫెయిలియర్లో నువ్వు ఉండవని అర్థం. ఇంకెంత మాత్రం అదే అనారోగ్యంలో నువ్వు ఉండవని అర్థం. ఇంకెంత మాత్రం ఆ చీకట్లో ఉండవని అర్థం. ఇంకెంత మాత్రం నువ్వు ఆ యొక్క కట్లలో ఉండవని అర్థం. ఇంకెంత మాత్రం ఆ బంధకంలో ఉండవని అర్థం. ఇంకెంత మాత్రం నువ్వు అనారోగ్యంలో, అస్వస్థతలో ఉండవని అర్థం. ఇంకెంత మాత్రం నువ్వు ఆ యొక్క చీకట్లో, బంధకంలో ఉండవని అర్థం అని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆలోచన ఏదైనప్పటికీ, నీ తలపు ఏదైనప్పటికీ,
నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిగతిలో ఉన్నప్పటికీ, నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన దిగి వచ్చినటువంటి అన్నారు. అబ్రహాంతో ఆయన బలలో పాల్గొన్నాడు, ఇప్పుడు ఇశ్రాయేలీయులతో బలలో పాల్గొంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం జరిగింది? వాళ్ళు ఆ యొక్క రక్తం చల్లి ఈ పులి రొట్టెలు తిన్నాక ఏంటంటే ఒక ఆస్తి పరులుగా బయటకు వచ్చినాక చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట మనం ఒకసారి చదువుదాం. ఆదికాండం మనం వెళ్ళినట్లయితే అక్కడ చెబుతున్నటువంటి మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ దేవుడు 15వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదువుదాం దయచేసి త్వరగా ఫాస్ట్ గా. కమ్మగా ఈ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. ఆమేన్. హల్లెలూయా. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టవచ్చు. చాలా వాక్యం ఏం చెప్తుంది? వారు గొప్ప ఆస్తితో బయటకు వస్తారని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడి ప్రేమ దేవుడు. నిన్ను ఆయన అలాగే వదిలిపెట్టేసాని ఎలా అనుకుంటున్నావు? నో, అలా వదిలిపెట్టే దేవుడు ఆయన కాదు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని మర్చిపోయినాడని, దేవుడు మనల్ని విడిచిపోయినాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు. చూడము, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అంటాడు ఆయన. నీ ప్రార్థనలు వట్టిగా పోయి నువ్వు అనుకుంటున్నావు. నీ ప్రార్థనలు కవిలో దాచబడ్డాయి, నీ ప్రార్థనలు ప్రాకారంగా నిలబడ్డాయన్న సంగతిని జ్ఞాపకం, ఆయన ఎదుట ప్రాకారంగా నిలబడ్డదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని కలిగిన నీవు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వేదన పడుతూ ఉన్నావు? నా ప్రేమ దేవుని బిడ్డ, అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారు విడుదల పొంది బయటికి వచ్చారు. మరలా ఆఖరికి ఏం జరిగింది? ఎర్ర సముద్రం దగ్గర మరలా భయం పుట్టింది. అప్పుడు మరలా ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ ఎర్ర సముద్రంను పాయలుగా చీల్చి, 2 పాయలుగా చీల్చి ఆ దారి ఆరిన నేలపైన వారిని నడిపించి అద్దరికి చేర్చి శత్రు సైన్యం అంతటిని ఆ నడి సముద్రంలో ముంచివేసి శత్రుశేషం వారికి లేదని ఆయన వారికి నిరూపణ చేసి విశ్వాసమును కలిగించి నమ్మకమును పుట్టించిన వాడు నా దేవుడు. ఆ రొట్టె, ఆ ద్రాక్షరసము సేవించడం వలన వారికి కలిగిన గొప్ప విజయం, ఆ గొప్ప విజయం వెనుక ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి బల్ల. ఆ బల్ల తర్వాత జరిగే గొప్ప కార్యాలు మామూలువి కావు. నువ్వు బల్ల మిస్ అవ్వద్దు. అందు గురించే నువ్వు బలలో పాల్గొనకుండా కొంటే అపజయమే నువ్వు ఎదుర్కొంటావు, కష్టాలు ఎదుర్కొంటావు. ఒకవేళ నీ కష్టం వచ్చినా కష్టం నుంచి నీ పైకి లేవనెత్తువాడు నా దేవుడు. అబ్రహాం ఎలాగైతే పైన వచ్చినాడో ఆయన ఉన్నత అనుభవం కలిగి ఉన్నాడో పొందుకునే వరకు. He was promised at the age of 75. When he received that promise, his age was 99. 100. 100వ సంవత్సరానికి ఆయన పొందుకున్నట్టుగా 75వ సంవత్సరం వాగ్దానం పొందుకొని 100వ సంవత్సరానికి పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఆయన కూడా బాధ కలిగింది, వేదన కలిగింది, అవిశ్వాసం, అపనమ్మకం కలిగినప్పుడు, లేకపోతే నిరాశ నిస్పృహ కలిగినప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వచ్చేవాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడు. పొందుకునే వరకు he was fighting and he became a warrior of prayer. ఆయన ప్రార్థన యోధుడిగా మారినాడు. ప్రార్థన యోధుడిగా, ప్రార్థన యోధురాలిగా మారాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. లాస్ట్ ఫైనల్లీ ఒకటి చూద్దాం, దయచేసి గమనించి చూద్దాం. 1 కొరింథీ రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా 11:23 మనం చూస్తాం. ఆఖరిగా లాస్ట్గా మనం చూస్తాం.
యేసు క్రీస్తు ప్రభుల వారు కదా ఏం చేస్తున్నారు అక్కడ? ఆయన్ని స్వయంగా వచ్చి ఆ యొక్క రొట్టెను విరిచి ద్రాక్ష రసమును వారికి ఇచ్చి, ఎవరికి? 12 మంది కుమారులు గోత్రకర్తలైనటువంటి సాదృశ్యంగా 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారితో బల్ల కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు. ఆ బల్ల కార్యక్రమం ఎందుకనంటే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం, ఈ రోజున ప్రపంచం అంతటా క్రైస్తవ్యం ఎలా ప్రబలింది, ఎలా పాకింది అని అంటే ఈ 12 మంది శిష్యులు ప్రపంచం అంతటా విస్తరించినారు. దానికి ముందుగా ప్రభువు మరణము అనే మన యొక్క మరణం నుంచి విడిపించడానికి, ఈ పాపము నుంచి విడిపించడానికి, ఈ దోషం నుంచి విడిపించడానికి ఆయన పాప పరిహారార్థ బలిగా, యెషయా గ్రంథంలో మనం చూసినాం, ఆయనే పాప పరిహారార్థ బలిగా అర్పింపబడినట్టుగా. ఆ మాట చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7, 6, 7 వచనాలు మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట మనం చెప్పబడుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిన. మనందరి దోషములను అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చ కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆమేన్. 10వ వచనం. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇది ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే అతనిని నలుగుగొట్టుటకు యెహోవా తండ్రి అయిన యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసి అతడు తనను తానే పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహార బలిగా చేయగా చూచు. చాలండి వాక్యం ఏం చెప్తుందంటే అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తుంది ఆయననే అలా అప్పగించాడు. ఎలాగా? అపరాధ పరిహారార్థ బలిగా నీకు బదులుగా ఆయన అప్పగించాడు. తండ్రి అయిన దేవుడు నీకు బదులుగా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఒక రైల్ ట్రాక్ పైన చిన్న పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు. ట్రైన్ వస్తుంది, వాడు బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోయాడు, బ్రిడ్జ్ పైన ఉన్నాడు. ఈ తండ్రి క్యాబిన్ లో ఉన్నాడు. కుమార్ చూస్తూ వెళ్తే ట్రైన్ వస్తుంది, ఈయన సిగ్నల్ ఇచ్చేశాడు, అది కూడా వేసేసాడు, అయిపోయింది. ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తూ ఉంటే ఈ తండ్రి ఇక్కడ చూస్తే కుమారుడు లేడు. అనుకోకుండా ఎక్కడ పోయాడు, పని కిటికీలో చూస్తే వాడు కరెక్ట్ గా ఎక్కడైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోయాడు పిల్లోడు. ఆ వెళ్ళిపోయినటువంటి సమయంలో, ఆ సందర్భంలో తండ్రి బాధ, తండ్రి వేదన ఎలా ఉంటుందో మనం ఆలోచించండి ఒకసారి. ఆయన తన కుమారుని రక్షించుకుంటే ట్రైన్లో ఎంతమంది, 100 మంది ఉన్నారు. 100 మందిని పోగొట్టుకుంటే తన కుమారుని రక్షించుకుంటాడు. కానీ తన కుమారుని బలిగా అర్పిస్తే మాత్రము 100 మందిని కాపాడబడవాడు అవుతాడు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి తీర్మానం చేసుకోవాలి, ఎలాంటి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, నా కుమారుని నేను ఎలా రక్షించుకోవాలి, నా కుమారుని రక్షించుకోవాలా, కాపాడుకోవాలా, లేకపోతే ట్రైన్ని కాపాడాలా అని ఆ సందిగ్ధంలో ఏం చేయాలని అర్థం కాక ప్రేమ దేవుని బిడ్డలారా తన కుమారుని బలిగా అర్పించేశాడు. ఆ ట్రైన్ కుమారుడి నుంచి పైనుంచి వెళ్ళిపోయింది, కుమారుడు చనిపోయాడు. వెళ్ళాడు, చాలా గుండెలు బాదుకొని ఏడిచినాడు. ఇది లోకానుసారంగా జరిగిన విషయం. తండ్రి ఏడుస్తూ ఉన్నాడు, కానీ నా తండ్రి అయిన దేవుడు మాత్రము ఏడవలేదు. ఆయనే తనని ఈ లోకంలోనికి పంపించాడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి. ఆయన తన కుమారుని యేసు క్రీస్తు ప్రభువుని ఆయనే పంపించి నిన్ను అంతగా ప్రేమించాడు. ఒక లోకానుసార వ్యక్తి ట్రైన్ రక్షించినాడు, ట్రైన్లో ఉన్నవారిని రక్షించినాడు, కానీ కుమారుని కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ నా తండ్రి మాత్రము ఏడవట్లేదు, సంతోషిస్తూ ఉన్నాడు. కారణం అంటే
ఇదిగో నా కుమారుని నేనే పంపించాను, నేనే అపరాధ పరిహార బలిగా అప్పగించాను, తనను తానే అప్పగించుకోవడం నేను పంపించాను. కాబట్టి ఇదిగో నేను సృష్టించిన నా జనము, నా సంఘము, నా మందిరము, నా యొక్క మందిరంలో ఉన్న బిడ్డలు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ నేను రక్షించుకోవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఆయన ఏం చేశాడు, తన కుమారుని అర్పించినట్టుగా చూస్తున్నాం. ఇంతగా ప్రేమించే గొప్ప దేవుని ఈ లోకంలో మనం ఎక్కడ కూడా మనము పొందుకోలేము. యూ విల్ నెవర్ సీ దిస్ టైప్ ఆఫ్ లవ్. మనం ప్రేమిస్తున్నాం అని అంటాం, కానీ మన ప్రేమలో నిజాయితీ లేదు, మన ప్రేమలో సత్యం లేదు, మన ప్రేమలో నిజము లేదు. ఏ ఒక్క రిలేషన్లో కూడా దర్ ఇస్ నో రియాలిటీ. నిజమైన ప్రేమ, నిజము అనేది ఒకటి ఉంది కదా, ప్రేమకు ముందు నిజం, ఆ నిజం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు భర్తలు భార్యను చంపేవారు, ఇప్పుడు భార్యలు భర్తలను చంపుతూ ఉన్నారు. డిఫరెంట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ ప్రాణం అయితే తీస్తున్నారు. ఎవరైతే వాళ్ళైనా వీళ్ళని తీశారు, వీళ్ళైనప్పుడు వాళ్ళని తీస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ప్రాణం తీస్తున్నారు. ప్రాణం తీసే వాళ్ళ తప్ప ప్రాణము పెట్టే వాళ్ళు లేరు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ప్రేమ కావాలి అని అంటే, నిజమైన ప్రేమను చూడాలి అంటే, నిజమైన ప్రేమను పొందుకోవాలి అంటే, ఒకసారి నీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్ కావచ్చు, టెస్ట్ చేయండి, తెలుస్తుంది మీకే నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది. టెస్ట్ చేయండి, తప్పేం లేదు దాంట్లో. టెస్ట్ చేయడం తప్పేం లేదు. నోటితో చెప్పినంత సత్యం కాదు, నోటితో చెప్పేది ఏది కూడా సత్యం కాదన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నా యేసయ్య చెప్పలేదు, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఆయన నోరు తెరవలే, చేసి చూపించాడు. ప్రాక్టికల్లీ హీ డిడ్ ఇట్. అంతే, ప్రాక్టికల్గా చేసి చూపించాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం అంటే నోటితో చెప్తున్నాం, కాదు ప్రేమ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నిజమైన ప్రేమను కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని వచ్చినావు. ఎదురుగా భర్తను భార్య పొగుడుతుండొచ్చు, ఎదురుగా భర్త భార్యను పొగుడుతుండొచ్చు, ఎదురుగా తల్లిదండ్రులను ఇతరుల ముందు పిల్లలు పొగుడుతుండొచ్చు, పిల్లల్ని తల్లిదండ్రులు ఇతరుల ముందు పొగుడుతుండొచ్చు. నిజమేంటో తెలుసా, వాళ్ళని ఒకరినొకరు తిట్టుకునే వాళ్ళే. ఇది సత్యం, ఇది నిజం. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వెంత కష్టంలో ఉన్నా, నువ్వెంత శ్రమలో ఉన్నా, నువ్వెంత బాధలో ఉన్నా, అంతయు ఓర్చుకొని సహించేవాడే నిజమైన ప్రేమికుడు, ప్రేమికురాలు. హల్లెలూయా. నిన్ను ప్రేమించేవాడు, నిన్ను ప్రేమించేది ఎలా ఉండాలి అని అంటే, ప్రాణం పెట్టేంతగా ఉండాలి. నువ్వు నష్టపోయినా పర్వాలేదు అనుకోవాలి తప్ప, నేను నష్టపోవద్దు, నువ్వు నష్టపోయినా పర్వాలేదు అని అన్నట్టుగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. అది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇఫ్ యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్, స్టిల్ యూ హ్యావ్ టు లవ్. నువ్వు ప్రాణం పోతున్న సంగతి తెలిసినా, నువ్వు నష్టపోతున్నావు అని తెలిసినా, ఘోరమైన పరిస్థితుల్లో ఇరుక్కోవాలని ప్రయత్నం చేసినా, నా సహోదరుడు, నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక బోన్లో వేశారు. ఆయన్ని వేస్తే తిరిగి ఉదయకాలమున రాజు వచ్చి పిలుస్తున్నాడు, నా స్నేహితుడు దానియేలు, నువ్వు సురక్షితంగా ఉన్నావా? ఎల్లప్పుడూ కంటిన్యూగా నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడిని రక్షింపగలిగినాడా అని అంటే, అయ్యా రాజు చిరంజీవి గాక, నేను బతికే ఉన్నా, నేను జీవించే ఉన్నా, ఈ సింహాలను ఏమీ చేయలేదు, పోయే మూలకు కూర్చున్నాయి. వెంటనే పైకి లేపినాడు. కారణం ఏదో తెలుసా? తాను ప్రేమించినటువంటి దానియేలు దేవుడు రక్షించగలిగినాడు. అప్పుడు రక్షించినటువంటి దేవుడు ఇప్పుడు నువ్వు రక్షిస్తాడు. అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు నువ్వు కాపాడుతాడు. అప్పుడు లేవనెత్తిన దేవుడు ఇప్పుడు నువ్వు లేవనెత్తాడు. వై? హీ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆ దేవుని నువ్వు కలిగి ఉంటే అంతా నీకు బాగుంటుంది అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని
యేసయ్య మరణమును జయించినాడు. శిష్యులు ప్రపంచం అప్పటి వరకు శిష్యులు ఏ కార్యం చేయలేదు, ఏ అద్భుతం చేయలేదు. వారు మరణాన్ని కూడా భయపడలా. తర్వాత అందరూ హతసాక్షులయ్యారు. 12 మంది కూడా హతసాక్షులయ్యారు. అందరూ చంపబడ్డారు. అందరూ కూడా ఆ సువార్తను ప్రకటించకుండా చంపబడ్డారు తప్ప మరొక దానికోసం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్స్ సప్పర్. దట్ ఈస్ ద పవర్. ఈ బలలో ఉన్న గొప్పతనం ఏదో తెలుసా? గొప్ప శక్తి, గొప్ప బలం ఏదో తెలుసా? ఇది ఆఖరిలో ఆ బలలో పాల్గొన్న తర్వాత వారిలో గొప్ప విశ్వాసం పెరిగింది, వారిలో గొప్ప నమ్మకం పెరిగింది, వారిలో గొప్ప బలం పెరిగింది, వారిలో గొప్ప శక్తి వచ్చింది. వారిలో ప్రాణం పెట్టేంతగా వారు తమ జీవితాన్ని త్యాగం చేసినట్టుగా, హింసించి బాధించి చెరసాల్లో వేసిన వారు భయపడలేదు. భయపడకుండా సువార్తను ప్రకటించినారు. ఆమేన్. ఈ రోజు నువ్వు ఆ బలం పొందుకోవాలనుకుంటే, ఆ ధైర్యం పొందుకోవాలనుకుంటే, ఈ లోకంలో తుచ్చమైనవన్నీ నేను బాధిస్తూ వేధిస్తున్నాయా, వాటి గురించి నేను పట్టించుకోను. అయితే ఈ బలలో నువ్వు పాల్గొనాలి. ఈ బలలో పాల్గొనేటువంటి నీకు ఇచ్చేటువంటి బలం, శక్తి, నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం, గొప్పతనం మరి దేంట్లో కూడా లేదన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఆమేన్. నా ప్రేమ దేవుని బిడ్డ, అక్కడ ఎవరు? అబ్రాహాము గారు, తర్వాత ఇశ్రాయేలు, తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, చనిపోయిన వారిని సైతం లేపినట్టుగా చూస్తూ ఉంటున్నారు. దట్ ఈస్ హౌ గాడ్ విల్ యూజ్ యూ. నువ్వు ఆయన చేతిలో నువ్వు పనిముట్టుగా, పాత్రగా వాడబడాలని వాక్యం చెబుతుంది. అంతగా వాడబడేటువంటి స్థితిలోకి నువ్వు రావాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లా వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.